వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున ముద్రగడ విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆలోచన చేస్తున్నారు, ముద్రగడ త్వరలోనే పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారనే వార్తల్లో వాస్తవం ఎంత, అసలు ఈ టోటల్గా ఆపరేషన్ ముద్రగడ అనే అంశం ఎందుకు తెర మీదకి వస్తోంది, దీని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారనే ప్రచారం వెనుక వాస్తవం ఎంత, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ రోజున తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేకించి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అసలు యాక్చువల్గా చూసినట్లయితే మనం దీనికి అసలు ఇంత రాజకీయ సమీకరణాలు తెర మీదకి రావడం వెనుక మనం చూసినట్లయితే అది ఈ రేపటి ఎలక్షన్స్లో ఉన్నాయని కూడా మనం చెప్పుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్లయితే అసలు ముద్రగడ పద్మనాభం డే 1 నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తూ వచ్చారు 2014 తర్వాత నుంచి. మనం ముందుగా చెప్పుకున్నట్లయితే అంతకు ముందుగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకు, కాంగ్రెస్ నుంచి అటు టీడీపీ నుంచి. సో అక్కడి నుంచి మనం చూసినట్లయితే వంగవీటి రంగా ఎలాగైతే కాపు రిజర్వేషన్ల అంశాన్ని కానీ కాపు సామాజిక వర్గ అంశాన్ని కానీ తలకెత్తుకొని ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం ఒకటి జరిగిందో, సో ఆ క్రమంలో ఆయన చనిపోవడం జరిగింది, హత్యకు కూడా గురై ఉన్నారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన శిష్యుడిగా, అప్పట్లో ఆయన ఫాలోయర్గా ముద్రగడ కొంచెం పేరుంది. అప్పటి నుంచి కూడా అడపాదడపా కాపు సామాజిక వర్గ అంశాన్ని వినిపిస్తూ తన వాయిస్ వినిపించు ముద్రగడ కూడా తనకంటూ ఒక సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు. ఎస్పెషల్లీ ఈ జనరేషన్కు ముద్రగడ పరిచయం అంటే మనం చెప్పుకోవాల్సింది పర్టికులర్లీ 2014 తర్వాతే. 2014లో చంద్రబాబు నాయుడు సీఎం కావడం జరిగింది విభజిత ఆంధ్రప్రదేశ్కు. సో సీఎం అయిన ఒక ఏడాది కూడా కాలేదు, అప్పటి నుంచే కాపు సామాజిక వర్గాల రిజర్వేషన్ అంశాన్ని ముద్రగడ చాలా సీరియస్గా తెర మీదకి తీసుకొచ్చారు. స్టార్టింగ్లో ముద్రగడ ఎప్పుడైతే కాపుల రిజర్వేషన్లు అన్నారో అప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కాపు నేతలు ఆయన వెంట నడిచారు. ఈవెన్ సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి లాంటి వాళ్ళు, దాసనారాయణ లాంటి వాళ్ళు కూడా ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. అయితే ఆ పరిణామాల తర్వాత రాను రాను అదంతా కూడా ముద్రగడ మోనోపలిగా ఉద్యమాన్ని మార్చారు అనే ఒక ప్రచారంతో మిగతా చాలామంది నేతలు ఆయనకు దూరం జరిగారు. కేవలం వైసీపీకి అనుగుణంగానే ఆయన పనిచేస్తున్నారు, వైసీపీ అడుగులో అడుగు వేస్తున్నారు అన్న విధంగా కొన్ని విమర్శలను కూడా తెచ్చుకున్నారు. ఇక తుని రైలు సంఘటన లాంటి ఇష్యూస్ కూడా ముద్రగడ మీద ఆ ముద్రని స్ట్రాంగ్గానే వేశాయి. ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే ఇక అనేక సార్లు ఆయన ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. అప్పట్లో కాపు రిజర్వేషన్ల పేరుతో అటు పళ్ళాలు మోగించే అంశం దగ్గర నుంచి అనేక ఇష్యూస్లో ముద్రగడ చేసిన హడావుడి, గేట్లు లాక్ చేసుకొని మరి ఇంట్లో సూసైడ్ చేసుకుంటానంటూ బెదిరించిన తీరు కానీ, ఇలా అనేక అంశాల్లో ముద్రగడ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. అయితే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు రాను రాను ముద్రగడ కాపు రిజర్వేషన్ల అంశాన్ని నిజంగా నీరుగార్చే ప్రయత్నం చేశారన్న ఒక విమర్శ ఉంది. ఒక మోనోపలిని తీసుకొచ్చారు, ఆయన సోలోగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక విమర్శ కూడా వచ్చింది. ఇక మరోవైపు చూస్తున్నట్లయితే ముద్రగడ పోరాటం అనేది పక్కన పెడితే కాపు రిజర్వేషన్ల అంశంలో కాపు సామాజిక వర్గం నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశమే చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా ఆయన ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి ఆయన విదేశాలకు పంపించేందుకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారు. అక్కడి నుంచి చూసినట్లయితే ప్రత్యేకించి కాపు రిజర్వేషన్ అంశాన్ని అసెంబ్లీ వేదికగా తీర్మానం కూడా చేసి ఆయన కేంద్రానికి పంపించడం జరిగింది. అయితే గతంలో రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దృష్ట్యా కేంద్రం మళ్ళీ దాన్ని తిరిగి వెనక్కి పంపింది. సో ఈ పరిణామాలన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే ఎలక్షన్స్ కూడా వచ్చాయి. ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రలో కూడా ముద్రగడ ఆయన కలవడం జరిగింది. అప్పట్లో వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎలక్షన్స్ వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. డైరెక్ట్ ఎన్నికల ప్రచారంలోనే కాపు రిజర్వేషన్ల అంశం నా వల్ల కాదు అని జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన ముద్రగడ లాంటి వాళ్ళు ఆయన ఒక్క విమర్శ కూడా చేయలేదనే కొంత ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే పార్టీతో అసోసియేట్ అయితే ఉన్నారు కానీ పార్టీలో చేరే ప్రయత్నం అయితే జరగలేదు 2019లో. ఇక ఆ తర్వాత మనం చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అనేక సార్లు ముద్రగడ మరోసారి వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ అనేక సార్లు లేఖలు రాస్తూ వార్తల్లోకి ఎక్కారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ని అదేవిధంగా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆయన పేరు ఎత్తకుండానే కాపు పెద్దలు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలాసార్లు పరోక్షంగా ముద్రగడని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు, ఈవెన్ వారాహి యాత్రలో కూడా. మరోవైపు చూస్తే ముద్రగడ అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డితోని ఆయన పార్టీ నేతలతోనే ఉంటూ వచ్చారు. పలుసార్లు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని తాము టార్గెట్ చేయడం ద్వారా కాపు సామాజిక వర్గంలో తమ ఇమేజ్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందని అనుకున్న జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు తన పార్టీ నేతల్ని ముద్రగడ ఇంటికి పంపించడం జరిగింది. పలుసార్లు మంత్రులు, పలుసార్లు కొంతమంది ఎంపీలు, నేతలు కూడా ఆయనతో భేటీ కావడం జరిగింది. ఇక గత కొంతకాలంగా ఏడాది కాలంగా ముద్రగడ వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం కూడా చాలా సీరియస్గా జరిగింది. దానిలో భాగంగానే ఆయనకు కాకినాడ ఎంపీ టికెట్ ఇస్తారని ఒకసారి, అదేవిధంగా పిఠాపురం కానీ లేకుంటే తుని లాంటి ఎమ్మెల్యే సీట్లు ఇస్తారని ఒకసారి ప్రచారం జరిగింది. ప్రజెంట్ కూడా ఆయన కొడుకు కానీ ఆయన కోడలికి కానీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా చాలా రోజులుగా జరుగుతూ వస్తోంది. ఆయన కొడుకు గిరి చల్లారావు ఆయన పేరు. సో అలా అనేక రకాల ప్రచారం అయితే వైసీపీ నుంచి ఆయన వైపు జరుగుతోంది. ఈవెన్ ఆయన మిథున్ రెడ్డి లాంటి వాళ్ళతో, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళతో చాలాసార్లు భేటీ కూడా అయ్యి ఉన్నారు.
ఈ సమయంలోనే ముద్రగడికి వైసీపీలోకి వెళ్ళడం ఖాయమన్న ప్రచారం వచ్చింది. ఎందుకంటే తాజాగా పిఠాపురం కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను తీసుకెళ్లి పిఠాపురం టికెట్ అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే కాకినాడ ఎంపీ టికెట్ను ఆయన ముద్రగడకు కానీ ఆయన కొడుకు గిరికి కానీ ఇస్తారన్న ప్రచారం జరిగినా తాజాగా చల్మల్ శెట్టి సునీల్ ఆ పరిశీలనలో ఉంది, ఆ పేరు పరిశీలనలో అన్న చర్చ ఉంది. సో ఇలాంటి ఈక్వేషన్స్ అయితే ఉన్న సమయంలో మరోవైపు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ముద్రగడ పవన్ కళ్యాణ్తో ఇప్పటికే మాట్లాడినట్టు ప్రచారం అయితే జరుగుతోంది గత 2 రోజులుగా. త్వరలోనే ముద్రగడ పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. జనసేన జెండా కప్పుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇంత ప్రచారం జరుగుతున్నా ఎక్కడ పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ దీన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. అందుకే దీనిలో నిజంగానే వాస్తవం ఉందన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ వ్యూహాత్మకంగానే ఈ ముద్రగడ పవన్ కళ్యాణ్తో కలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ అంశాన్ని వెల్కమ్ చేయబోతున్నారన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ వ్యూహాత్మకంగానే అటు టీడీపీ అండ్ జనసేన కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణ తెర మీదకి తీసుకొచ్చారంటున్నారు. ఎక్కడైతే మనం చూసినట్లయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాపు ఇష్యూస్ తెర మీదకి వచ్చినప్పుడల్లా కూడా కాపు నేతలతోని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయించారు. ఒక గుడివాడ అమర్నాథ్ కానీ అండ్ దెన్ ఒక పేర్ని నాని లాంటి వాళ్ళు ఈ విషయంలో ముందుంటూ వచ్చేవాళ్ళు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టించాలంటే అటు కొడాలి నాని మొదలుకొని అనేక మంది నేతలతో వంశీ లాంటి నేతలతో తిట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఏ సామాజిక వర్గాన్ని అదే సామాజిక వర్గంతో ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్టు ఎస్పెషల్లీ ముద్రగడ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి ముద్రగడను వంగవీటి రాధాతో చర్చలు జరిపారనే ఈక్వేషన్ ఉంది. అదే సమయంలో వాళ్ళిద్దరిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో చెక్ పెట్టొచ్చు, అవసరమైతే పవన్ కళ్యాణ్ నిలబడిన చోటే ముద్రగడని నిలబెట్టవచ్చు అనే అంచనాలు కూడా జగన్మోహన్ రెడ్డి వేస్తూ వచ్చారు. బట్ ఆ దిశగా ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడం వల్లే ఈ రోజున ముద్రగడ పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో అలయన్స్లో ఉన్నారు. సో అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ చర్చించుకున్న తర్వాతే చాలా వ్యూహాత్మకంగా ముద్రగడతోని పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారంటున్నారు. ముద్రగడను పార్టీలోకి తీసుకోవడమే కాదు, అవసరమైతే ఆయన్ను ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ఒక కీలక పదవి ఆయనకి ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆయన కోరుకుంటే అటు టీడీపీ ఇటు జనసేన నుంచి ఎమ్మెల్యే సీటు కానీ అదేవిధంగా లేకుంటే ఎంపీ సీటు కానీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గ నేతలతోని అటు పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టడం, కాపులు ఏదైతే ఉమ్మడి అభ్యర్థులుగా కాపులు పోటీ చేసిన చోట ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేయడం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారో, టోటల్గా ఈస్ట్ అండ్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఈక్వేషన్కి చెక్ పెట్టేందుకే వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ముద్రగడతో భేటీ అవుతున్నారనుకుంటున్నారు. సో ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అండ్ దెన్ పవన్ కళ్యాణ్ కలిసే ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించారు. దానిలో భాగంగానే ముద్రగడతో జనసేన నేతలు టచ్లోకి వచ్చారు. ముద్రగడ కూడా అటు జనసేన విషయంలో చాలా సున్నితంగానే వ్యవహరిస్తున్నారు, సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే ఒకటి పవన్ కళ్యాణ్ ఆయన లేఖలు సంధిస్తూ విమర్శించడం తప్ప అంత సీరియస్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన సందర్భం లేదు. గతంలో అట్లాంటి లేఖలు రాసిన సమయంలో కూడా తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు ఆయన ఖండిస్తూ వచ్చారు, కాపులే రోడ్డును బట్టి తిట్టుకోవద్దు అనే విధంగా. సో ఆ యాంగిల్లో పవన్ కళ్యాణ్ ఈరోజు కాపు నేతల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారంటున్నారు. ఒక ముద్రగడ కానీ అదేవిధంగా తోట త్రిమూర్తుల గురించి కూడా అదే ప్రచారం జరుగుతూ వస్తోంది. సో ఇదంతా చంద్రబాబు నాయుడు స్కెచ్లో భాగంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఉమ్మడి కార్యాచరణలో భాగంగానే ఇదంతా జరుగుతోంది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ముద్రగడలో గతంలో జరిగిన పరిణామాలను పక్కన పెట్టి ఇద్దరు ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ఆయన పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఆయనకి ఎక్కడి నుంచి టికెట్ కేటాయించే అవకాశం ఉందనేది ఒక చర్చ అయితే, ఈరోజు ముద్రగడ పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారు అనేది మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక అంశంగా మారిందని మనం చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.